హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి మనీ మీద ఒక మంచి డైలాగ్ అయితే తీసుకొని చాలా బాగా ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఒకసారి మీకు డెమో వీడియో అయితే చూపిస్తాను చూడండి. ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు డెమో వీడియో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీ ఒక పిక్స్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అలర్ట్ మోషన్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఫుల్ పొజిట్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ అయితే కనబడుతున్నాయి కదా. సో ఈ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక ఫుల్ పొజిట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ ప్రొజెక్ట్ పీసెట్ అయితే ఓపెన్ చేశాక మీకు స్టార్టింగ్లో ఇలా అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఒక కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను డైలాగ్ వచ్చేసి మనకు ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి ఉంటుంది. సో గౌతమ్ నందం మూవీలో నచ్చుతూ ఉంటుంది. చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. సో మీకైతే బాగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్లో బాక్స్ పెన్ టైప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో కెమెరా ఆన్ చేసుకుంటే మనకు కెమెరా అడ్జస్ట్మెంట్ ఈ విధంగా అయితే ఉంటుంది ఇలా. సో ఇలా చాలా బాగా అయితే ఉంటుంది. మీకు ఒక ఫాంట్ అయితే ఇస్తాను. మిస్సింగ్ ఫాంట్ వస్తే మీరు ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు టెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు కరెన్సీ వీడియో అయితే ఉంటుంది. సో వీడియో కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇలా స్టార్టింగ్లో మనకు 7 సెకండ్స్ వరకు ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఒక ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సాంగ్ లిరిక్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి, అండ్ ఇక్కడ మళ్ళీ బీజం ఉంటుంది. సో బీజం దగ్గర మనకు పిక్స్ యాడ్ చేసుకోవాలి అంతే. సో ఇలా ఇక్కడ మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ బీజం ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ బీజం దగ్గర పిక్స్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ బీజం దగ్గర పిక్స్ ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. అండ్ ఇక్కడ మీకు లిరిక్స్ దగ్గర ఒక ఫాంట్ అయితే ఇస్తాను. సో ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని మిస్సింగ్ ఫాంట్ వస్తే ఇక్కడ కూడా మీరు ఫాంట్ ఒకటి యాడ్ చేసుకోండి. అండ్ మీకు ఇక్కడ కూడా బ్యాక్ సైడ్లో కరెన్సీ వీడియో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ని టైప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ట్ మీ టైప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గెలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. ఇక్కడ మనం ఏ పిక్ అయితే సెలెక్ట్ చేద్దామంటే ఇక్కడ ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసి దీన్ని ప్లస్ ఐకాన్ టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా అయితే ఉంటుంది. చాలా బాగా అయితే వస్తుంది మనకు బీజిఎంకి. చూడండి ఇప్పుడు ఒకసారి పిక్. సో ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సింగిల్ పిక్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ గ్రూప్ అయిపోయింది కదా, ఇక్కడ సింగిల్ పిక్ యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ ఇక్కడ మీడియా, ఇక్కడ మీరు ఏదైనా ఒక పిక్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ పిక్ యాడ్ చేసి దీన్ని ఫిల్ కంపోజిషన్ ఏరియా, మళ్ళీ యారో, మళ్ళీ కట్. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కింద పెట్టుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ పిక్ పెట్టి ఫిల్ కంపోజిషన్ ఏరియా, మళ్ళీ యారో, కట్. సో దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి కింద పెట్టుకోండి. సో ఇలా. అండ్ గ్రూప్లో మాత్రం మీరు కొలన్ ఫీల్డ్కి వెళ్ళేసి పిక్ అనేది చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ 2 పిక్స్ అయితే ఉన్నాయి కదా. సో దీనికి ఎఫెక్ట్ ఒకటి యాడ్ చేసుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకుంటే మీకు షేక్ ఎఫెక్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకొని బ్యాక్ రండి. వచ్చాక మళ్ళీ ఫుల్ ప్రొజెక్ట్ ప్రెసెట్ ఓపెన్ చేసి మనం ఏదైతే పిక్ అయితే యాడ్ చేసాం కదా, సో ఆ పిక్కి మీరు ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్, మళ్ళీ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా ఇక్కడ మీకు ఇలా గ్రూప్ ఉంటుంది, ఇలా నార్మల్ పిక్ ఉంటుంది. సో ఇలా గ్రూప్ మళ్ళీ నార్మల్ పిక్. సో ఇలా బీజం దగ్గరలో చాలా బాగా అయితే ఎడిట్ అయితే చేశాను. సో మళ్ళీ ఇక్కడ కూడా మీరు సేమ్ ఇక్కడ స్టార్టింగ్లో పిక్ యాడ్ చేసుకోండి, ఎఫెక్ట్ పే చేసుకోండి, మళ్ళీ ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళేసి పిక్ చేంజ్ చేసుకోండి. ఇంతే. ఫాంట్ ఒకటి ఇచ్చాను కదా, సో మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మొత్తం రీడింగ్ అయిపోయాక సేవ్ మీ టైప్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.